No shortcut, no simple way. ఓన్లీ హార్డ్ వర్క్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ సైబర్ సెక్యూరిటీ. ఎస్, మీరు విన్నది నిజమే. సైబర్ సెక్యూరిటీ మీరు రావాలి అనుకున్నా, సైబర్ సెక్యూరిటీ ఎంటర్ అవ్వాలి అనుకున్నా మీకు హార్డ్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో వీడియోలో అసలు సైబర్ సెక్యూరిటీలో రోడ్ మ్యాప్ ఏంటి, మీరు చాలా వీడియోలు చూసే ఉంటారు. సో తెలుగు చూసే ఉంటారు అండ్ రిమైనింగ్ ఇంగ్లీష్, హిందీ. సో ఏ లాంగ్వేజ్లో చూసినా ఇంత బ్రీఫ్గా అయితే ఎవడో ఎక్స్ప్లెయిన్ చేసి ఉండరు. అండ్ నా బ్యాక్గ్రౌండ్ చూసి మీరు చాలా ఎందుకు ఈ బ్యాక్గ్రౌండ్ చూసి అని మీరు వీడియో స్కిప్ చేయాలనుకుంటారు. బట్ ట్రస్ట్ మీ, ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో మీకు అలాంటి ఒపీనియన్ రాకుండా నేను చేస్తాను. అండ్ మీకు ఇన్ డీటెయిల్ డెప్త్ సైబర్ సెక్యూరిటీ మీకు రోడ్ మ్యాప్ అనేది నేను ప్రొవైడ్ చేస్తాను. అండ్ కింద ప్రతి దానికి కూడా సపోర్టెడ్ లింక్ అనేది ఉంటుంది. అండ్ మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది అండ్ ఆల్సో మన వాట్సాప్ కమ్యూనిటీ ఉంటుంది. సో వీటిలో మీరు దేంట్లో జాయిన్ అవ్వి నన్ను ఈజీగా ఫ్రీగా కనెక్ట్ అవ్వి అండ్ ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా నన్ను కనెక్ట్ అవ్వచ్చు అనమాట. ఓకే, ఇంకెందుకు ఆలస్యం, మన వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో సైబర్ సెక్యూరిటీలో ఫస్ట్లీ మనం నెట్వర్కింగ్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాం. సో వై నెట్వర్కింగ్ అంటే, సో నెట్వర్కింగ్లో మనకి ఐపీ అడ్రస్, మ్యాక్ అడ్రస్ అండ్ హౌ ద కమ్యూనికేట్ బిట్వీన్ ద టూ డివైజెస్, ఒక డివైస్ అండ్ ఇంకొక డివైస్. ఈ డివైజెస్ టూ మధ్య కమ్యూనికేషన్ అనేది ఎలా జరుగుతుంది అంటే ఒక వాట్సాప్ మెసేజ్ నుంచి ఇంకొక వాట్సాప్ మెసేజ్ అంటే ఇక్కడ నేను సెండర్ అండ్ అవతల వాడు రిసీవర్. సో మన ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ అనేది ఎలా జరుగుతుంది అండ్ నేను ఇక్కడ వీడియో షూట్ చేస్తున్నాను అండ్ నువ్వు నీ వీడియోలో ఎలా చూడగలుగుతున్నావు నీ ఫోన్లో. సో దిస్ ఈజ్ ఆల్ కాల్డ్ యాజ్ నెట్వర్కింగ్. సో ఈ నెట్వర్కింగ్ నేర్చుకుంటే మనకి ఫండమెంటల్స్ అనేవి స్ట్రాంగ్ ఉంటాయి. సో ఎప్పుడు అందరూ చెప్పేది నేను కూడా చెప్తున్నా, సైబర్ సెక్యూరిటీలో ఫండమెంటల్స్ అనేవి చాలా ముఖ్యం అనమాట. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనకి లైనక్స్. సో లైనక్స్. సో లైనక్స్ అనే ముందు బిఫోర్ లెర్నింగ్ లైనక్స్ నువ్వు ఏదో ఒక ఆపరేటింగ్ సిస్టమ్ అనేది నీకు తెలిసి ఉండాలి. లైక్ క్యాలీ లైనక్స్ ఆర్ఎల్స్ మ్యాక్ ఆర్ఎల్స్ విండోస్. సో విండోస్లో మనకి 11 అయితే ప్రజెంట్ రన్ అవుతుంది. సో మీరు చూసేటప్పటికి 12 కూడా రావచ్చేమో. బట్ మేబీ మీరు ఏదో ఒక దాంట్లో ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ అనేది ఉంటే మీకు చాలా ఈజీ అవుతుంది. అండ్ దీంట్లో లైనక్స్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, లైనక్స్ అనేది దీంట్లో హ్యాకర్కి సంబంధించిన టూల్స్ అన్నీ కూడా ప్రీ ఇన్స్టాల్ చేసి ఉంటాయి అన్నమాట. సో మీకు కావాలి అంటే ప్రతిదీ కూడా ఉంటుంది. అండ్ బిఫోర్ ఏదైతే నెట్వర్కింగ్ గురించి చెప్పానో, నెట్వర్కింగ్కి సంబంధించింది మీకు ఫ్రీ సర్టిఫికేషన్ అయితే సిస్కో దగ్గర నుంచి ఉంటుంది. సిస్కో ప్రొవైడ్ చేస్తుంది నెట్వర్కింగ్ సంబంధించింది. సో ఆ సర్టిఫికేట్ కూడా ఫ్రీగా ఉంటుంది అనమాట. చాలా ఇంపార్టెంట్ అనమాట. సో నెట్వర్కింగ్ సైడ్ మీకు ఫుల్ డెప్త్ ఉండే నెట్వర్కింగ్ నేర్చుకోవాలి అనుకుంటే సిసి అనే సర్టిఫికేట్ చేసి కూడా మీరు ఆ పాత్రలోకి వెళ్ళొచ్చు అనమాట. సో ఆ పాత్ర చేసుకున్నా కూడా సిస్కోలా, జూనిపర్, సో ఇలాంటి పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీస్లో మీకు వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట బేస్డ్ ఆన్ నెట్వర్కింగ్ స్కిల్స్. అండ్ కమింగ్ బ్యాక్ టు అవర్ వీడియో, లైనక్స్. సో ఈ లైనక్స్లో మీకు కమాండ్స్ అనేవి తెలియ ఉండాలి. అండ్ ఆల్సో టూల్స్, ప్రీ ఇన్స్టాల్ టూల్స్ ఉంటాయి. లైక్ ఎన్మ్యాప్ అని, వైర్ షాక్ అని, సో బఫ్ సూట్, సో ఇట్లాంటి కొన్ని టూల్స్ ఉంటాయి. ఈ టూల్స్ యూస్ చేసుకొని మనం ఎలా అటాక్ చేయాలి అనే ఒక థింగ్ అయితే మీరు నేర్చుకుంటారు. దెన్ ఆఫ్టర్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎథికల్ హ్యాకింగ్ నేర్చుకోవాలి అంటే మనం ఆల్రెడీ కోర్స్ స్టార్ట్ చేసాం. సో మన కోర్స్ అయితే ఆల్రెడీ ప్రజెంట్ సెకండ్ బ్యాచ్ అయితే రన్నింగ్ అవుతుంది. మీకు ఇంకా కోర్స్ డీటెయిల్స్ ఏమైనా కావాలి అంటే జస్ట్ కింద కనపడుతున్న ఇన్స్టాగ్రామ్ ఆర్ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వి. సో యూ డైరెక్ట్లీ కాంటాక్ట్ మీ. సో నేను కోర్స్ డీటెయిల్స్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను. లైక్ 30 days ఉంటుంది. 30 days లైవ్ ఎథికల్ హ్యాకింగ్ అనమాట. 30 days 30 hours ఉంటుంది. గూగుల్ మీట్లో నేను ప్రతిదీ మీకు ప్రాక్టికల్గా చేసి చూపిస్తాను. ఓకే, అఫోర్డబుల్ ప్రైస్ అనమాట. జస్ట్ 700 to 800 ఉంటుంది. అంటే బేస్డ్ ఆన్ యువర్ ఫౌండేషన్ అనమాట. ఓకే, మీ ఫౌండేషన్ బట్టే కోర్స్ అనేది డిజైన్ చేసాం. ఓకే, కమింగ్ బ్యాక్ టు అవర్ వీడియో. సో దీంట్లో మనం ఏంటి అంటే ఎథికల్ హ్యాకింగ్లో మనం ఏం చేస్తామంటే ఎన్మ్యాప్ గురించి తెలుసుకుంటాం, వైర్ షాక్ గురించి తెలుసుకుంటాం, అండ్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ గురించి తెలుసుకుంటాం, అండ్ ఎనానిమిటీ గురించి తెలుసుకుంటాం, ఎలా అటాక్ చేయాలో తెలుసుకుంటాం, ఎలా ప్రొటెక్ట్ చేయాలో తెలుసుకుంటాం, ఇవన్నీ తెలుసుకుంటాం అండి. ఓకే, సో ఇక్కడ 3 layers అయిపోయింది. నెక్స్ట్ వచ్చేది అసలైన ఫేజ్. ఇదే ఎథికల్ హ్యాకింగ్ నేర్చుకుని అందరూ కూడా ఓకే నాకు ఎథికల్ హ్యాకింగ్ వచ్చేసింది అనుకుంటారు. బట్ దట్ ఈజ్ రాంగ్. మీరు ఎథికల్ హ్యాకింగ్ నేర్చుకుంటే సైబర్ సెక్యూరిటీ అయిపోదు. అండ్ ఇంకా చాలా ప్రాసెస్ ఉందన్నమాట. మళ్ళీ మీకు ఇక్కడ 3 layers ఉన్నాయి. సో ఈ 3 layersలో ఏంటంటే ఫస్ట్లీ బగ్ బౌంటీ. ఓకే, సో ఫస్ట్లీ బగ్ బౌంటీ అండ్ నెక్స్ట్ వచ్చేసి సాక్, దెన్ విఏపిటి.
బగ్ బౌంటీ అంటే సో ఏదైతే మనకి ఎథికల్ హ్యాకింగ్లో మనం నేర్చుకున్నామో అండ్ దానికి మించి అడ్వాన్స్ నేర్చుకుని వల్నరబిలిటీస్ అన్నిటిని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అని వెబ్ అప్లికేషన్లో ఫైండ్ అవుట్ చేసి మనం ఏదైనా కొన్ని ప్లాట్ఫామ్స్ ఉంటాయి, హ్యాకర్ వన్, బగ్ క్రౌడ్, సో ఇట్లాంటి కొన్ని ప్లాట్ఫామ్స్ ఉంటాయి. ఈ ప్లాట్ఫామ్స్ యూస్ చేసి అక్కడ కొన్ని ఫ్రీలాన్సింగ్ లాగా ఉంటుంది అనమాట. లైక్ బగ్ బౌండీ అంటే ఏం లేదు, సింపుల్గా ఎలా చెప్పాలంటే నీకు ఒక వీడియో ఎడిటింగ్ ఎలాగా ఒక రా ఫైల్ ఇస్తాడు, దాంట్లో నీకు వీడియో అంతా ఎడిట్ చేసి వాళ్ళకి సెండ్ చేస్తాం. బట్ ఇక్కడ బగ్ బౌండీలో ఎలాగంటే నీకు ఒక వెబ్సైట్ అనేది ఉంటుంది, అక్కడ ప్లేస్ అయి ఉంటుంది. సో ఈ వెబ్సైట్లో నీకు బగ్స్ ఏమైనా ఫైండ్ అవుట్ చేసావు అంటే దాన్ని ఎథికల్ వేలో రిపోర్ట్ చేస్తావు అనమాట. సో రిపోర్ట్ చేసినందుకు నువ్వు దాన్ని ఏమీ మిస్యూజ్ చేయకుండా దాన్ని రిపోర్ట్ చేసినందుకు నీకు బౌంటీ అనేది కంపెనీ ఇస్తుంది అనమాట. ఓకేనా? సో దీని గురించి కూడా మనం ఆ కమింగ్ వీడియోస్లో ప్రతిదీ కూడా మనం డీటెయిల్గా డెప్త్గా నేర్చుకుందాం మనం. నెక్స్ట్ వచ్చేసి సాక్ అంటే ఎవరు? సాక్ అంటే లైక్ బ్లూ టీమ్ అండ్ రెడ్ టీమ్ గురించి మీరు వినే ఉన్నారు. మనం ఎప్పుడైతే బగ్ బౌంటీ గురించి తెలుసుకున్నామో ఇది బ్లూ టీమ్ అండ్ రెడ్ టీమ్ కింద రాదు, బట్ మోస్ట్ ఆఫ్ ద టైం రెడ్ టీమ్ కింద మనం కన్సిడర్ చేసుకుంటాం. బట్ ఇక్కడ ఏదైతే సాక్ ఉందో సాక్ అనేది మనకి బ్లూ టీమ్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. సో ఈ సాక్లో మనం ఏం డిస్కస్ చేసుకుంటాం అండ్ ఏం తెలుసుకుంటాం అంటే స్ప్లంక్ అండ్ ఎట్లాంటి వైర్ స్టాక్ ఇట్లాంటి టూల్స్ యూజ్ చేస్తాం అనమాట. దేనికోసం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక విక్టిమ్ అనుకో, నా యొక్క సిస్టమ్కి ఎవరైనా అటాక్ చేస్తున్నారు అనుకో, నాది ఒక ఆర్గనైజేషన్, నా ఆర్గనైజేషన్కి ఎవరైనా అటాక్ చేస్తున్నారు అనుకో, ఆ అటాక్ చేయకుండా నేను మానిటర్ చేస్తాను అనమాట సాక్ ఆపరేషన్. నేను సాక్ L1, L2, L3 ఈ 3 లెవెల్స్ ఉంటాయి అనమాట. మీ బేస్డ్ ఆన్ మీ ఎక్స్పీరియన్స్ బట్టి ఆ లెవెల్స్ అనేవి పెరుగుతూ ఉంటుంది అనమాట. ఓకే, ఫస్ట్ L1, L2, L3 సో ఇట్లా వెళ్తారు. సో ఎప్పుడైతే బ్లూ టీమ్ ఎట్లా చేస్తారంటే ఇన్సిడెంట్స్ రెస్పాన్స్, సో ఇట్లాంటి రోల్స్ అనేవి ఉంటాయి బ్లూ టీమ్ వాళ్ళకి. దీంట్లో ఏంటంటే నేను అటాక్ చేస్తున్నాను అంటే ఒక అటాకర్ బ్లూ టీమ్ వాళ్ళు చెక్ చేసి IP అడ్రస్ని బ్లాక్ చేయడానికి ట్రై చేస్తారనమాట. సో మానిటర్ చేస్తారు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి రెడ్ టీమ్. బ్లూ టీమ్ గురించి మాట్లాడుకుంటాం. రెడ్ టీంలో వచ్చేసి మనకు VAPT అంటే వల్నరబిలిటీ అసెస్మెంట్ పెనట్రేషన్ టెస్టర్. సో ఈ రెడ్ టీమ్ ఏదైతే ఉందో ఈ రెడ్ టీంలో మనం ఏం చేస్తామంటే మనమే అటాక్ చేసి మనమే ప్రొటెక్ట్ చేసుకుంటాం. అంటే ఇట్ మీన్స్ ఎట్లా ఉంటుందంటే మనమే మన టార్గెట్, మన వెబ్సైట్ ఏదైతే ఉందో దాన్ని మనం టార్గెట్ తీసుకుని దాని మీద మనం వల్నరబిలిటీస్ ఏమైనా ఉన్నాయో లేదో అని మనమే కనిపెట్టుకుంటాం. సో మనమే కనిపెట్టి అది ఏమైనా ఉంటే మనమే సాల్వ్ చేసుకుంటాం అనమాట. ఇదే రెడ్ టీమ్. అండ్ ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే ఫాలో అవ్వండి. అండ్ సైబర్ సెక్యూరిటీ గురించి ప్రతి డీటెయిల్ కావాలంటే మన ఆల్రెడీ నేను 30 days సిరీస్ అయితే చేస్తున్నా అండ్ ఆల్రెడీ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతుంది. ఇన్స్టాగ్రామ్లో అండ్ వాట్సాప్ కమ్యూనిటీ ఉంది, అక్కడ ప్రతి సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. అండ్ ఈ వీడియో ఎవరైతే సైబర్ సెక్యూరిటీలో స్ట్రగుల్ అవుతున్నారో నేర్చుకోవడానికి వాళ్ళకైతే ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ ఇక్కడి వరకు మీరు చూసారు కాబట్టి మీకు అడ్వాన్స్గా అండ్ మీకు ఫ్రీగా తెలుసుకోవడానికి నేనైతే ఒకటి చెప్తున్నా. అది ఏంటంటే మీకు CC సర్టిఫికేట్ అనే ఫ్రీ సర్టిఫికేట్ ఉంటుంది. సో అదైతే మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాను. దాని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇక్కడ వరకు నచ్చింది మీకు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.